హలో. హలో. రా. వినపడుతుందా? సార్ చెప్పండి సార్. చూడండి. వినపడుతుంది సార్. ఓకే, ఓకే. పడుతుందండి, చెప్పండి. ఆడిట్ ప్రోగ్రామ్, ఆడిట్ ప్రోగ్రామ్ రెండో ఇది మూడో యూనిట్లో రెండో కాన్సెప్ట్. నిన్న కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటో చెప్పాం. ఇవాళ ఏంటంటే ఆడిట్ ప్రోగ్రామ్, సమర్థవంతమైనటువంటి ఆడిట్ నిర్వహించడానికి ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంటుంది. సమర్థవంతంగా ఆడిటరు తన ఒక సంస్థ యొక్క ఆడిట్ కార్యకలాపాలని సమర్థవంతంగా నిర్వహించాలి అంటే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఆడిట్ ప్రోగ్రామ్ అనేది, ఆడిట్ పథక రచన అనేది చాలా ఇంపార్టెన్స్తో కూడుకొని ఉంటుంది. అందుచేత ఆడిట్ మొదలు పెట్టడానికి ముందు ఆడిటర్ ఏం చేస్తాడంటే ఆడిట్ ప్రోగ్రామ్ను తయారు చేసుకోవాలి. ఆడిట్ని ఒక సంస్థకి ఆడిటర్గా అపాయింట్ చేసిన తర్వాత ఆడిటరు ఆ సంస్థ యొక్క కార్యకలాపాలను, ఆ సంస్థ యొక్క అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ లేదా అకౌంటింగ్ కార్యకలాపాలని ఆడిట్ చేయాలని అనుకునే ముందు ఏం చేయాలంటే ఒక ఆడిట్ ప్రోగ్రామ్ని అతడు రూపొందించుకోవాలి. ఎంత సమర్థవంతంగా ఆడిట్ ప్రోగ్రామ్ని రూపొందించుకుంటాడో అప్పుడు సంస్థలో అంత సమర్థవంతంగా పనిచేయడానికి, సంస్థ యొక్క కార్యకలాపాలని అంత సమర్థవంతంగా ఆడిట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఆడిటరు కూడా ఒక సంస్థ యొక్క అకౌంటింగ్ పుస్తకాలని ఆడిట్ చేసేటప్పుడు అంతకంటే ముందుగా ఏం చేయాలంటే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆడిట్ ప్రోగ్రామ్ని రూపొందించుకోవాలి. ఈ ఆడిట్ ప్రోగ్రామ్ సమర్థవంతంగా నిర్వహించుకున్నట్లయితే ఆడిటరు సంస్థ యొక్క ఖాతా పుస్తకాలని సమగ్రంగా ఆడిట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆడిటర్ యొక్క పనితీరు అనేది ఆడిట్ ప్రోగ్రామ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, దీని యొక్క నిర్వచనం ఏంటంటే, ఒక ఆడిట్ నిర్వహించడానికి అనుసరించవలసినటువంటి నిర్దిష్టమైన పద్ధతులు, పరీక్షించవలసినటువంటి విషయ వివరాలు, పని పూర్తి చేయవలసినటువంటి కాల పరిమితి ఉన్నటువంటి సమగ్రమైన పథకాన్ని ఆడిట్ కార్యక్రమం అంటాం. ఒక ఆడిట్ నిర్వహించడానికి అనుసరించవలసినటువంటి నిర్దిష్టమైన పద్ధతులు, తర్వాత పరీక్షించవలసినటువంటి విషయ వివరాలు, తర్వాత పని పూర్తి చేయవలసినటువంటి కాల పరిమితి, ఈ మూడు అంశాలు కలిగి ఉన్నటువంటి నివేదికను ఉన్నటువంటి సమగ్ర పథకాన్ని మనం ఏమనిపిస్తామంటే ఆడిట్ కార్యక్రమం అంటాం. ఒక ఆడిట్ నిర్వహించడానికి అనుసరించాల్సినటువంటి నిర్దిష్టమైన పద్ధతులు, పరీక్షించవలసినటువంటి విషయ వివరాలు, పని పూర్తి చేయవలసినటువంటి కాల పరిమితులు ఉన్నటువంటి సమగ్ర పథకాన్ని ఏమనిపిస్తామంటే ఆడిట్ కార్యక్రమము అని చెప్పడం జరుగుతుంది. ఒక ఆడిట్ నిర్వహించడానికి అనుసరించాల్సినటువంటి నిర్దిష్టమైన పద్ధతులు అంటే అన్ని సంస్థలకి కూడా ఆడిట్ అనేది ఒకే రకమైనది. ఒక విద్యా సంస్థకి చేసేటువంటి ఆడిట్ విధానం అనేది వేరే ఉంటుంది. తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థకి చేసేటువంటి ఆడిట్ విధానం అనేది వేరే ఉంటుంది. ఒక ఉత్పత్తి సంస్థకి చేసేటువంటి ఆడిట్ విధానం అనేది వేరే ఉంటుంది. ఒక ఆడిట్ నిర్వహించడానికి అనుసరించవలసినటువంటి నిర్దిష్టమైన పద్ధతులు, తర్వాత పరీక్షించవలసినటువంటి విషయ వివరాలు, పని పూర్తి చేయవలసినటువంటి కాల పరిమితులు ఉన్నటువంటి సమగ్రమైన పథకాన్ని ఏమనిపిస్తారంటే ఆడిట్ కార్యక్రమం అంటాం. ఒక ఆడిట్ నిర్వహించడానికి అనుసరించాల్సినటువంటి నిర్దిష్టమైన పద్ధతులు, పరీక్షించవలసినటువంటి విషయ వివరాలు, పని పూర్తి చేయవలసినటువంటి కాల పరిమితులు ఉన్నటువంటి సమగ్ర పథకాన్ని ఏమనిపిస్తామంటే ఆడిట్ కార్యక్రమము అని చెప్పడం జరుగుతుంది. ఒక ఆడిట్ నిర్వహించడానికి అనుసరించవలసినటువంటి నిర్దిష్టమైనటువంటి పద్ధతులు, పరీక్షించవలసినటువంటి విషయ వివరాలు, పని పూర్తి చేయవలసినటువంటి కాల పరిమితులతో కూడున్నటువంటి సమగ్రమైనటువంటి ఆడిట్ పథకాన్ని ఏమనిపిస్తామంటే ఆడిట్ కార్యక్రమము అని చెప్పడం జరుగుతుంది. ఆడిట్ కార్యక్రమం అని చెప్తారు. చిన్న వ్యాపార సంస్థ ఇది ఆడిట్ ప్రోగ్రామ్ అనేది చిన్న వ్యాపార సంస్థల విషయంలో ఆడిట్ ప్రోగ్రామ్ను తయారు చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. లేదా సాధారణ ఆడిట్లో అంటే సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థలకు చేసేటువంటి ఆడిట్ ప్రోగ్రామ్ని తయారు చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. అంటే వాడి యొక్క పరిమాణం చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఆడిటరు కార్యక్రమాన్ని మొదలుపెట్టి వెంటనే పూర్తి చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ జాయింట్ స్టాక్ కంపెనీల విషయంలో అయితే నిర్దిష్ట కార్యక్రమం ప్రకారం ఆడిట్ని నిర్వహించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. లేనితో ఆడిట్ సిబ్బంది చేపట్టేటువంటి పనుల్లో కోఆర్డినేషన్, సమన్వయం అనేది లేకుండా పోయి
కొన్ని పద్దులు తనిఖీ చేయకుండా వదిలివేయటం కానీ, లేదా ఒకరు తనిఖీ చేసినటువంటి పద్దులను మరొకరు తనిఖీ చేయడం ద్వారా ఓవర్లాపింగ్కి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అట్లా ఓవర్లాపింగ్ జరిగినప్పుడు పనిలో ఏమవుతుందంటే జాప్యం ఏర్పడి ఆడిట్ రిపోర్టు సకాలంలో అందించేటువంటి అవకాశం అనేది లేకుండా పోతుంది. అందుచేత ఆడిట్ రిపోర్ట్ అనేది సమర్థవంతంగా రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఒక ఆడిట్ని నిర్వహించడానికి అనుసరించవలసినటువంటి నిర్దిష్టమైన పద్ధతులు, పరీక్షించవలసినటువంటి విషయ వివరాలు, పూర్తి చేయవలసినటువంటి కాలపరిమితితో ఉన్నటువంటి సమగ్రమైన పథకాన్ని ఏమనిపిస్తామంటే ఆడిట్ కార్యక్రమం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చిన్న చిన్న వ్యాపార సంస్థల విషయంలో ఇది అంత అవసరం కాకపోయినప్పటికీ కూడా సాధారణ ఆడిట్ లాగా, అంటే సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థలు ఆడిట్ చేసేటప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ అంత లేకపోయినప్పటికీ జాయింట్ స్టాక్ కంపెనీల ఆడిట్ విషయంలో ఇది తప్పనిసరిగా ఆడిట్ ఆడిట్ ప్రోగ్రామ్ను రూపొందించుకుని దాని ప్రకారమే ఆడిట్ కార్యకలాపాలని చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. లేకపోతే సమన్వయం అనేది ఉండదు. కొన్ని పద్ధతులని తనిఖీ చేయకుండా వదిలివేయడం కానీ, లేకపోతే ఒకరు తనిఖీ చేసిన పనిని మరొకరు తనిఖీ చేయడం ద్వారా ఓవర్లాపింగ్ ఏర్పడి ఏమవుతుందంటే ఆడిట్ రిపోర్ట్ను సకాలంలో అందించేటువంటి అవకాశం ఆడిటర్కి లేకుండా పోతుంది. అందుచేత ఈ సొంత వ్యాపార సంస్థలు, భాగస్వామ్య సంస్థలు లాంటి చిన్న చిన్న సంస్థల విషయంలో ఈ ఆడిట్ పథకం అనేది, ఆడిట్ ప్రోగ్రామ్ అనేది లేకపోయినప్పటికీ కూడా ఈ జాయింట్ స్టాక్ కంపెనీల విషయంలో ఆడిట్ ప్రోగ్రామ్ అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి. ఇక ఈ ఆడిట్ ప్రోగ్రాములో దశలు, ఆడిట్ ప్రోగ్రాంలో ఎన్ని దశలు ఉంటాయి? ఆడిట్ ప్రోగ్రామ్ ఉండే దశలు ఏంటంటే 3 దశలు ఉంటాయి. ఆడిట్ ప్రోగ్రాములు ఎంత పని చేయాలి, ఎవరు చేయాలి, ఎంత కాలంలో పూర్తి చేయాలి, దాని మీద ఆడిట్ సిబ్బందికి దీని వలన ఏమవుతుందంటే ఆడిట్ సిబ్బందికి ఆడిటర్కు సిబ్బంది మీద ఏమవుతుందంటే పట్టు అనేది లభిస్తుంది. ఏ పని ఎవరు చేయాలి. ఆడిటర్ దగ్గర ఉండేటువంటి గుమస్తాలలో కొంతమంది గుమస్తాల యొక్క నైపుణ్యాన్ని గురించి ఆడిటర్కి పూర్తిగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఆడిటర్ ఏం చేస్తాడంటే ఎవరెవరికి ఏ పనిన ఓచింగ్ ఎవరికి అప్పచెప్పాలి, లేకపోతే ఈ మిగతా కార్యకలాపాలని నగదు పుస్తకాన్ని ఎవరికి అప్పచెప్పాలి, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఎవరికి అప్పచెప్పాలనే దాని మీద ఆడిటర్కు తన దగ్గర పనిచేసే సిబ్బంది నైపుణ్యాల మీద అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి ఎంత పని చేయాలి, ఎవరు చేయాలి, ఎంతకాలంలో పూర్తి చేయాలి అనే దానికి అనుగుణంగా ఈ ప్రశ్నలను ఏర్పాటు చేసినటువంటి ప్రశ్నలకు సంబంధించి అతడు ఆడిట్ ప్రోగ్రామ్ని రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఏం చేస్తారంటే ఈ కొంతమంది ఆడిటర్లు ఏం చేస్తారు, అన్నింటికీ కూడా ఒకే రకమైనటువంటి ఆడిట్ ప్రణాళికను అనుసరిస్తూ ఉంటారు. అది సరైనది కాదు. ఎందుకంటే సంస్థలు చేసేటువంటి ఆడిట్ చేసే సంస్థలన్నీ కూడా ఒకే రకంగా ఉండకపోవచ్చు. కొన్ని ఉత్పాదక సంస్థలు అవ్వచ్చు, కొన్ని సేవా సంస్థలు అవ్వచ్చు, మరి కొన్ని విద్యా సంస్థలు కావచ్చు, మరొకటి ఇంకో రకమైనటువంటి సంస్థలు అవడానికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి అన్నింటికీ ఒకే రకమైనటువంటి ఆడిట్ ప్రోగ్రామ్ని అనుసరించడం అనేది అభిలషణీయమైనటువంటి కాదు. సంస్థ యొక్క లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఆడిట్ కార్యక్రమాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆడిట్ కార్యక్రమాన్ని మార్చడానికి వీలైనదిగా ఉండాలి. దీనిని తప్పనిసరిగా అనుసరించాల్సిందిగా దీనిని తూచా తప్పకుండా అనుసరించవలసిందిగా తయారు చేయకూడదు. అవసరాన్ని బట్టి ఆడిట్ ప్రోగ్రాంలో మార్పులు చేర్పులు చేసుకునేటట్లుగా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అన్ని కాలాలకు కూడా అన్ని రకాల సంస్థలకు కూడా ఒకే రకమైనటువంటి ఆడిట్ కార్యక్రమాన్ని రూపొందించినట్లయితే అది మోసగా తయారయ్యి నిరుపయోగం అవుతుంది. ఆడిట్ లక్ష్యాలని చేరుకునేటువంటి అవకాశం అనేది లేకపోతుంది. అందుచేత ఆడిట్ ప్రోగ్రామ్ అనేది సంస్థకి మారుతూ ఉంటుంది. కాబట్టి మార్పు చెందడానికి వీలైన విధంగా ఆడిట్ ప్రోగ్రామ్ని రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇది ఆడిట్ ప్రోగ్రామ్. ఈ ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలు ఏంటి, ఎందుకోసం మనం ఆడిట్ ప్రోగ్రామ్ని రూపొందించుకోవాలి, లేదా ఆడిట్ ప్రోగ్రామ్ని ఎందుకు మనం రూపొందించుకోవాలి అంటే అది మామూలుగా చేయవలసిన పనిని వదలకుండా చూడటం, రొటీన్లో చేయాల్సిన పనిని ఏదైనా విడిచిపెట్టేసి ఆడిట్ నివేదికను
ఆడిటరు తన యొక్క నివేదికను సమర్పించిన తర్వాత ఏమైనా బయటపడినట్లయితే దానికి ఆడిటరు బాధ్యత వహించాల్సినట్టు ఉంటుంది, ఏదైనా అంశాలను ఆడిట్ చేయకుండా వదిలిపెట్టేసినట్లయితే. అందుకనే మామూలుగా చేయాల్సినటువంటి ఏ పనిని కూడా వదలకుండా చూడటానికి ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఆడిట్ సిబ్బందికి నిర్దిష్టమైనటువంటి సూచనలు ఇవ్వడానికి ఆడిట్ సిబ్బందికి నిర్దిష్టమైనటువంటి సూచనలు ఇవ్వడానికి ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడటం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మొత్తం ఆడిట్ పనిని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి సామర్థ్యాన్ని బట్టి అప్పగించడం జరుగుతుంది. మొత్తం ఆడిట్ పనిని అంతటిని కూడా చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి ఎవరి యొక్క ఆడిటర్ దగ్గర పనిచేసేటువంటి సిబ్బందిలో ఎవరి యొక్క సామర్థ్యం ఏంటో ఆడిటర్కి పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి వారి యొక్క సామర్థ్యాన్ని అనుసరించి ఈ ఆడిట్ పనిని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టినటువంటి ఆడిట్ పనిని వారికి అప్పగించడానికి ఆడిట్ ప్రోగ్రాము తోడ్పాటుని అందచేయడం అనేది జరుగుతుంటుంది. తర్వాత ఈ సమన్వయం కుదర్చడానికి ఆడిట్ పనిలో ఉద్యోగుల మధ్య కోఆర్డినేషన్ లేకుండా పని చేయడం అనేది సాధ్యం కాదు. అందువలన ఏంటంటే ఉద్యోగుల మధ్య సమన్వయం లోపించకుండా చూడటానికి కూడా ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. ఆడిట్ చేసేటప్పుడు ఆడిటర్తో పాటు అతని దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది అందరి మధ్య కూడా కోఆర్డినేషన్ ఉంటేనే కార్యక్రమం అనేది సజావుగా జరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇట్లాంటి కోఆర్డినేషన్ లేకుండా ఉన్నట్లయితే ఈ సంస్థ యొక్క ఆడిట్ని సకాలంలో అనుకున్న టైంలో పూర్తి చేయడానికి అవకాశం అనేది ఉండదు. అందుచేత ఈ కోఆర్డినేషన్ని రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కోఆర్డినేషన్ సమన్వయాన్ని రూపొందించుకోవాలంటే ఏముండాలంటే ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉంటే కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మొత్తం ఆడిట్ పనిపై ఆడిటర్కు తగిన నియంత్రణ చేయుటకు అవకాశం ఉండాలి. మొత్తం ఆడిట్ పనిపై ఆడిటర్కు కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉండాలి. ఎవరు సంస్థలో పనిచేసేటువంటి గుమ్మస్తాలకి ఆడిటర్ దగ్గర పనిచేసేటువంటి ఏ గుమ్మస్తాకి అప్పగించినా సరే వాటన్నింటి మీద కంట్రోల్ చేసుకోవాల్సింది ఎవరికంటే ఆడిటర్దే కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ఏ గుమ్మస్తా చేసే పనినైనా సరే ఆడిటర్ సక్రమంగా కంట్రోల్ చేసేటట్లుగా ఆడిటర్ ఏం చేయాలంటే ఆడిట్ ప్రోగ్రామ్ని రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే తర్వాత ఆడిట్ సిబ్బందిలోని వివిధ వ్యక్తులకు బాధ్యతలను నిర్ణయించడం, పని అప్పగించడం మాత్రమే కాకుండా వారికి బాధ్యతలను నిర్ణయించడం కూడా ఆడిట్ సిబ్బందులు ఎవరెవరికి ఏ బాధ్యతలని అప్పగించాలి అని చెప్పి ఆడిటరు నిర్ధారణ చేసుకోవడానికి కూడా ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఆడిట్ ప్రోగ్రామ్ వలన ఏమవుతుంది ఇంకోటి ఏంటంటే ఆడిట్ సిబ్బంది చేసినటువంటి పని ఎప్పటికప్పుడు ఎంతవరకు పనిని పూర్తి చేశారో, మొదటి వారం ఎంత పూర్తి చేశారో, లేదా మొదటి రోజు ఎంత పూర్తి చేశారో, రెండో రోజు ఎంత పూర్తి చేశారో అని తెలుసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఆడిట్ సిబ్బంది చేసినటువంటి పనిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో జరిగేటువంటి ఆడిట్లకు ఇది మార్గదర్శకంగా ఉండటం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో జరిగేటువంటి ఆడిట్లకు ఇది ఏమవుతుందంటే మార్గదర్శకంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవేంటంటే ఆడిట్ కార్యక్రమం యొక్క లక్ష్యాలు. ఆడిట్ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏంటంటే మొదటిది మామూలు చేయాల్సిన ఏ పనిని వదలకుండా చూడటానికి ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. ఆడిట్ సిబ్బందికి నిర్దిష్టమైనటువంటి సూచనలు ఇవ్వడానికి తోడ్పడుతుంది. తర్వాత మొత్తం ఆడిట్ పనిని వివిధ విభాగాలుగా విడగొట్టి వారి సామర్థ్యాన్ని బట్టి అప్పగించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఉద్యోగుల మధ్య కోఆర్డినేషన్ కోల్పోకుండా చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఆడిట్ మీద నియంత్రణకు మొత్తం ఆడిట్ పని మీద ఆడిటర్కు నియంత్రణ ఉండేటట్లు చూడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడిట్ సిబ్బందిలో వివిధ వ్యక్తుల బాధ్యతలను నిర్ణయించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆడిట్ సిబ్బంది తమకు అప్పగించబడిన పనిని ఎంతవరకు పూర్తి చేశారనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆడిటర్కు ఆడిట్ ప్రోగ్రామ్ అనేది సహాయపడుతుంది. తర్వాత భవిష్యత్తులో జరిగేటువంటి ఆడిట్లకు ఇది ఎట్లా ఉందంటే గైడెన్స్గా కూడా మార్గదర్శకంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇవి ఆడిట్ కార్యక్రమం యొక్క లక్ష్యాలు, ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలు. ఇక నెక్స్ట్ ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్షణాలు. ఈ ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ఆడిట్ ప్రోగ్రామ్కి క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది. అదేంటంటే నెంబర్ 1, చేయవలసిన పనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు దీనిలో ఉండాలి. ఆడిట్ను ప్రారంభించబోయే ముందే ఆడిటరు ఏ పనులు చేయాలి అని దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆడిట్ కార్యక్రమం లేదా ఆడిట్ ప్రోగ్రాంలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది.
రెండోది ఏంటంటే ఇది ఇట్ మస్ట్ బి రిటర్న్, ఆడిట్ ప్రోగ్రామ్ మస్ట్ బి రిటర్న్. ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉండాలంటే లిఖితపూర్వకంగా ఉండాలి. నోటి మాటల ద్వారా ఉన్నట్లయితే మర్చిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆడిట్ ప్రోగ్రామ్ అనేది లిఖితపూర్వకంగా ఉండాలి. తర్వాత ఈ ఆడిట్ ప్రోగ్రామ్ని ఆడిటరే స్వయంగా తయారు చేయాలి. కొన్ని సంస్థల్లో ఆడిటర్స్, సీనియర్ ఆడిట్ గుమ్మస్తాలు ఎవరైతే ఉంటారో వారు ఆడిట్ ప్రోగ్రామ్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. కానీ ఆడిట్ ప్రోగ్రామ్ని ఆడిటర్ స్వయంగా తయారు చేసుకోవడం అనేది చాలా మంచిది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత ఆడిట్ సిబ్బంది మధ్య పని విభజన గురించి దీనిలో ప్రస్తావించాలి. ఎవరెవరికి ఏ రకమైన పనులు అప్పచెప్పడం జరిగింది, కొనుగోలు చట్టాన్ని ఎవరు ఓచింగ్ చేయాలి, అమ్మకాల చట్టాన్ని ఎవరు ఓచింగ్ చేయాలి, నగదు చట్టాన్ని ఎవరు ఓచింగ్ చేయాలి, ఆస్తులను ఎవరు ఓచింగ్ చేయాలి, ఇట్లా రకరకాల ఎవరెవరికి ఏ పనులు అప్పగించామో ఆ అప్పగించబడిన పనులన్నీ కూడా ఆడిట్ ప్రోగ్రాంలో పొందుపరచాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంస్థ సిబ్బంది యొక్క బాధ్యత ఏమిటో తెలపాలి. సంస్థలో పనిచేసే సిబ్బందికి వారి యొక్క బాధ్యత అనేది ఏంటో వారికి సక్రమంగా తెలియచేసేటట్లుగా ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్ది మార్పుకు అవకాశం ఉండాలి. ఒకవేళ మనం ఒక ఆడిట్ ప్రోగ్రామ్ రూపొందించుకున్నాం, పరిస్థితులు బట్టి ఆ ప్రోగ్రాము ఆ సంస్థకి కార్యకలాపాలని ఆడిట్ చేయడానికి ఆ ప్రోగ్రాం ద్వారా ఆడిట్ చేయడానికి వీలు లేకపోయినట్లయితే వెంటనే ఆడిట్ ప్రోగ్రామ్ని మార్పు చేసుకోవడానికి వీలైనదిగా ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ ఆడిట్ ప్రోగ్రాంలో ఉండేటువంటి అంశాలు. ఆడిట్ ప్రోగ్రాంలో ఏ అంశాలు ఉంటాయంటే సంస్థ పేరు, చిరునామా. ఏ సంస్థకి మనం ఆడిట్ చేస్తున్నామో ఆ సంస్థ పేరు, దాని యొక్క అడ్రస్ పొందుపరచడం అనేది జరుగుతుంది. సంస్థ పేరు, చిరునామా. రెండోది సంస్థ యొక్క ఆశయాలు. ఏ ఆశయంతో సంస్థను స్థాపించడం అనేది జరిగింది, దాని యొక్క ఆ సంస్థ చేపట్టేటువంటి వ్యాపార స్వభావం అనేది ఉంటుంది. తర్వాత మూడోది ఏంటంటే ఆడిట్ ప్రారంభించవలసిన తేదీ. ఏ తేదీన సంస్థ యొక్క కార్యకలాపాలని ఆడిట్ చేయాలి. తర్వాత నాలుగోది ఏంటంటే ఆడిట్ పూర్తి చేయడానికి పట్టేటువంటి కాలం. ఆ సంస్థ యొక్క ఆడిట్ని కంప్లీట్ అవ్వడానికి ఎంతకాలం పడుతుంది అని ముందుగానే ఆడిటర్ నిర్ధారణ చేసుకుంటాడు. కాబట్టి ఆ తేదీలోపు ఆడిట్ని పూర్తి చేసేటట్లు చూసుకోవడం అనేది జరుగుతుంది. అందుకని ఆడిట్ని ఎప్పుడు ప్రారంభించాలి, ఏ తేదీన ప్రారంభించాలో రాసుకుంటాడు, ఏ తేదీన పూర్తి చేయాలో అతడు ముందుగానే రాసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ బిట్వీన్ ద 2 dates ఆడిటర్ ఏం చేస్తాడంటే సంస్థ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సంస్థలో అమలులో ఉన్న అంతర్గత తనిఖీ విధానం, దాని సమగ్రతను గూర్చి తెలుసుకోవాలి. సంస్థలో అమలులో ఉండేటువంటి అంతర్గత తనిఖీ విధానం అనేది ఎలా ఉంది, దాని యొక్క పటిష్టత అనేది ఎలా ఉంది, సమగ్రత అనేది ఎలా ఉంది అని నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాత ఆడిటర్ల నివేదికలు, రిమార్క్స్లు కూడా తీసుకోవాలి. పాత సంస్థలో ఇంతకుముందు ఆడిటర్లు ఎవరైనా వేరే ఆడిటర్లు సంస్థ ఖాతా పుస్తకాలని ఆడిట్ చేసినట్లయితే వారు ఇచ్చినటువంటి ఆడిట్ నివేదిక ఎలా ఉంది, అందులో ఉండేటువంటి రిమార్క్స్ ఏంటి అనే అంశాలను కూడా ఆడిటరు పరిశీలించాలి. పరిశీలించి తన యొక్క ఆ అంశాలు ఆ పాత ఆడిటర్ నివేదికలో ఉండేటువంటి నివేదికలుగా రిపోర్ట్లో ఉండేటువంటి రిమార్క్స్ తాను చేయబోయేటువంటి ఆడిట్కి ఎంత మేరకు ఉపయోగపడుతుంది అని అవగాహన చేసుకొని అవసరమైనటువంటి రిమార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ ఆడిట్ ప్రోగ్రాంలో పొందుపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ 7 ఏంటంటే వివిధ పుస్తకాలను తనిఖీ చేయటం. ఈ పుస్తకాలని తనిఖీ చేయటం, తేదీల వారీగా ఏ పుస్తకాలను తనిఖీ చేయాలి అని చెప్పి ఆడిటరు నగదు చట్టాన్ని ఎవరు తనిఖీ చేయాలి, చిల్లర నగదు చట్టాను తనిఖీ ఎట్లా చేయాలి, కొనుగోలు వాపసుల చట్టా తనిఖీ, అమ్మకాల వాపసుల చట్టా తనిఖీ, అదేవిధంగా వసూలు హుండీలు, చెల్లింపు హుండీల తనిఖీ, తర్వాత అసలు చట్టా తనిఖీ, వివిధ ఇతర పుస్తకాల తనిఖీ, రిజిస్టర్లు, శాసనాత్మక పుస్తకాల తనిఖీని అది ఎవరెవరు చేయాలి, ఏ తేదీల్లో చేయాలి అని చెప్పి రోజువారీ తేదీల వారీగా ఎవరెవరు ఏ పుస్తకాలను ఎప్పుడెప్పుడు తనిఖీ చేయాలో అతడు ఆడిట్ పథకంలో పొందుపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్ వలనటువంటి కలిగేటువంటి ప్రయోజనాలు. ఈ ఆడిట్ ప్రోగ్రామ్ వలన ఏమవుతుందంటే ఆడిట్ సిబ్బందిలో పని విభజనకి అవకాశం అనేది ఉంటుంది. ఆడిట్ ప్రోగ్రామ్ వలన పని విభజనకు అవకాశం అనేది ఉంటుంది. దీనివలన ఆడిటర్ ఏం చేస్తాడంటే
సిబ్బందిలో పని విభజనను ప్రవేశపెడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించడానికి, సంస్థలో ఏ పనిని ఎవరికి అప్పగించినట్లయితే సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందో అని గుర్తించి దాంతో ఏం చేస్తాడంటే ఆ పనిని సకాలంలో సమర్థవంతంగా పూర్తి చేయడానికి ఏం చేస్తాడంటే సిబ్బంది యొక్క సామర్థ్యాన్ని బట్టి పని విభజనను చేపట్టడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే ఆడిటర్ శ్రమ అనేది తగ్గుతుంది. ఆడిటర్ కార్యక్రమం మూలంగా ఆడిట్ గుమ్మస్తాలలో ప్రతి ఒక్కరూ కూడా ఏమవుతుందంటే తాను చేయవలసినటువంటి దినసరి కార్యకలాపాలు ఏంటో తప్పనిసరిగా తెలుస్తాయి. ప్రతిరోజు కూడా తాను ఏ కార్యక్రమాలు చేయాలి అనేటువంటి విషయాలు ఆడిట్ దగ్గర ఉండేటువంటి ప్రతి గుమ్మస్తాకి ముందుగానే తెలియటం అనేది జరుగుతుంది. అందువలన ఏమవుతుందంటే పని జరుగుతున్నప్పుడు గుమ్మస్తాలకు తరచుగా ఆడిటరు ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద ఆడిటర్ ముందుగానే ఈ పథకంలో ఆడిట్ ప్లాన్లో ఆడిట్ ప్రోగ్రాంలో రూపొందిస్తాడు. కాబట్టి ప్రతిసారి కూడా ఆడిటర్ తన దగ్గర పనిచేసేటువంటి ఆడిట్ సిబ్బందికి సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. అందువలన ఆడిటర్ యొక్క శ్రమ తగ్గుతుంది, కాలం అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది. ఈ ఆడిట్ ప్రోగ్రాం మూలంగా సమయోజనం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఆడిటర్ శ్రమ అనేది తగ్గుతుంది, కాలం కలిసి వస్తుంది, శ్రమ అనేది తగ్గడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మూడోది గుమస్తా సెలవులు. మొదటిదేమో పని విభజన, రెండోదేమో శ్రమ అనేది తగ్గుతుంది, మూడోది ఏంటంటే గుమస్తాల యొక్క సెలవులు. ఆడిట్ కార్యక్రమంలో గుమస్తాలు రోజువారీ చేసిన పనులు లేదా చేయవలసినటువంటి పనులు వివరాలు అనేవి ఉంటాయి. రోజువారీ గుమస్తాలు ఏ పనులు చేయాలి లేదా చేసిన పనులు ఏంటి అనేటువంటి వివరాలు ఉంటాయి. కాబట్టి ఒక గుమస్తా ఎప్పుడైనా సరే ఏదైనా లీవ్లోకి వెళ్ళినట్లయితే అతడు అంతకుముందు ఆ పనిని ఎంతవరకు పూర్తి చేశాడో తెలుసుకుని ఆ తేదీ నాడు అతడు చేయవలసినటువంటి పనిని ఇతర గుమస్తాలు పూర్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సెలవులు పెట్టినప్పటికీ కూడా ఒక గుమస్తా అత్యవసరం మీద సెలవు పెట్టినప్పటికీ కూడా ఆ పని ఆగిపోకుండా ఎంతవరకు ఆ గుమస్తా పనిని పూర్తి చేశాడో నమోదు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి మిగతా ఆడిట్ గుమస్తాలు ఆ పనిని పూర్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే బాధ్యతలను సృష్టించడం. పని విభజనను ప్రవేశపెట్టడం వలన ప్రతి ఒక్కరూ కూడా తాను పూర్తి చేయాల్సినటువంటి పని ఎంత మేరకు పనిని తాను పూర్తి చేయాలి అనేటువంటి విషయం మీద అతనికి అవగాహన అనేది ఉంటుంది. ఏదైనా తప్పు జరిగినట్లయితే దానికి బాధ్యత ఎవరో సులువుగా నిర్ధారణ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. బాధ్యతను సృష్టించడానికి ఎవరైనా తప్పు చేసినట్లయితే ఆ పనిని ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఈ తప్పు అనేది ఎవరు ఆ పనిని పూర్తి చేసినప్పుడు తప్పు జరిగింది అని చెప్పి వారి మీద రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేయడానికి కూడా ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాంప్రహెన్సివ్ సమగ్రమైనటువంటి తనిఖీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆడిట్ పని నిర్దిష్టమైన పద్ధతి ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ఆడిట్ జరగడానికి ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. అందువలన కొన్ని పద్ధతులని ఆడిట్ చేయకుండా వదిలివేసేటువంటి అవకాశం అనేది ఏమీ కూడా ఉండదు. ప్రతి పనిని కూడా నిర్దిష్టంగా ఎవరు పూర్తి చేయాలి, ఎప్పుడు పూర్తి చేయాలి, ఎలా పూర్తి చేయాలి, ఎంతకాలంలో పూర్తి చేయాలి అనేటువంటి అంశాలకు సంబంధించి పూర్తి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఆడిట్ పథకంలో ఉంటుంది. కాబట్టి ఎట్లాంటి సందర్భంలో కూడా కొన్ని చిట్టాబద్దులని తనిఖీ చేయకుండా వదిలివేసేటువంటి అవకాశం అనేది ఉండదు. ఇంకోటి అంటే ప్రామాణికమైనటువంటి ఆడిట్ పద్ధతులు. ప్రామాణికమైనటువంటి ఆడిట్ పద్ధతులను అనుసరిస్తారు. సంస్థలో ఒక ఆడిటర్ దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా ఆడిటర్ రూపొందించినటువంటి పథకాలను, ఆడిట్ పద్ధతులను అనుసరిస్తారు. కాబట్టి అవి గుమస్తాలందరూ అనుసరించేటువంటి పద్ధతులు స్టాండర్డైజేషన్గా ఉంటాయి. తర్వాత యూనిఫార్మిటీ అనేది ఉంటుంది, ప్రామాణికంగా ఉంటుంది, మరియు అవన్నీ కూడా ఏకరీతిన ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 7 ఏంటంటే జూనియర్ గుమస్తాల యొక్క పని చాలా తేలికైపోతుంది. ఎందుకంటే ఆడిట్ కార్యక్రమంలో సూచించినటువంటి పథకాలు అనేవి జూనియర్ గుమస్తాలకు గైడెన్స్గా ఉంటాయి. వారు చేయవలసిన పనిని సులభతరం చేస్తాయి. ఆడిట్ ప్రోగ్రాంలో సూచించినటువంటి పథకాలు కానీ జూనియర్ గుమస్తాలకు గైడెన్స్గా ఉండి వారు చేయవలసిన పనిని ఈజీ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నియంత్రణ. సిబ్బంది అంతా నిర్దిష్టమైన కార్యక్రమం ప్రకారం పనిని నిర్వర్తించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి ఆడిటరు వారిని అదుపులో పెట్టడం అనేది చాలా తేలిక. అందుచేత ఆడిట్ పని యావత్తూ కూడా ముందుగా
వేసినటువంటి పథకం ప్రకారం నిర్వహించడానికి అవకాశం అనేది ఉంటుంది. సిబ్బంది మీద సరైన కంట్రోల్ నియంత్రణను చేపట్టడానికి కూడా ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సకాలంలో పని పూర్తవుతుంది. ఆడిట్ కార్యక్రమం ప్రకారం ఆడిట్ జరుగుతూ ఉన్నట్లయితే ఏ తేదీ నాటికి ఎంత పని పూర్తవుతుంది అని ముందుగానే నిర్ధారణ చేసుకుంటారు. కాబట్టి ఆ తేదీ నాటికి ఎంత పని పూర్తయింది అని చెప్పి ఆడిటర్ తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఆడిట్ పూర్తవడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అనే విషయాన్ని కూడా ఆడిటర్ తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అవసరమైతే పనిని సకాలంలో పూర్తి చేయడానికి కావాల్సినటువంటి చర్యలను వెంటనే చేపట్టడం. ఒకవేళ అనుకున్న పథకం ప్రకారం ఆడిట్ ప్రోగ్రాం ప్రకారం అనుకున్న సమయంలో అనుకున్న సమయానికి పూర్తి చేయాల్సినటువంటి పని పూర్తి కాలేదనుకోండి, దాన్ని ఎట్లా పూర్తి చేయాలి అని చెప్పి ఎక్కువ సిబ్బందిని నియమించడమా, లేకపోతే సిబ్బందిని మరికొంత ఎక్కువ సమయం చేయటమా అని చెప్పి ఆడిటర్ నిర్ధారణ చేసుకొని ఆ విధంగా ఇన్ టైంలో పని పూర్తి చేయడానికి అవసరమయ్యేటువంటి చర్యలను వెంటనే తీసుకునేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవిడెన్స్ అని ఉంటుంది. ఎవిడెన్స్ పత్ర సహిత సాక్ష్యం అనేది ఉంటుంది. ఒకవేళ ఆడిటరు విధి నిర్వహణలో అశ్రద్ధ వహించాడని చెప్పి ఆరోపణ చేయబడినప్పుడు ఎవరో ఏ పనిని ఎప్పుడు చేసింది ఆడిట్ కార్యక్రమాన్ని చూపించి రుజువు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఆడిటరు విధి నిర్వహణలో అశ్రద్ధ వహించాడని చెప్పి ఆరోపణ చేయబడినప్పుడు ఎవరెవరు ఏ పనిని ఎప్పుడెప్పుడు చేశారో అని చెప్పి ఆడిట్ కార్యక్రమాన్ని చూపించి రుజువు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఇవి తర్వాత నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ది ఏంటంటే ఆడిట్ నివేదికను తయారు చేయటం. నివేదికను తయారు చేసే ముందు ఆడిటర్ ఏం చేస్తాడంటే ఆడిట్ పనిని సమగ్రంగా సమీక్షించడానికి వీలవుతుంది. అందువల్ల నివేదికలో లోపాలు ఉండేటువంటి అవకాశం అనేది ఉండదు. నివేదికను సమర్పించబోయే ముందు ఆడిట్ పనిని అంతటినీ కూడా సమగ్రంగా ఏం చేస్తాడు రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. అందువలన నివేదికను సమర్పించేటప్పుడు ఎట్లాంటి లోపాలు లేకుండా నివేదిక సమర్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ ఆడిట్ కార్యక్రమం వలన ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మొదటిది ఏంటంటే పని యాంత్రికంగా తయారవుతుంది. ఆడిట్ పని యాంత్రికంగా తయారవుతుంది. ఎందుకంటే గుమస్తా కార్యక్రమంలో గీచిన గీతల ప్రకారం గుమస్తాలు ఆడిట్ కార్యక్రమంలో నిర్దేశించిన విధంగా పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. క్రమంగా వారిలో ఏమవుతుందంటే అసమర్థత పేరుకుపోతుంది. ప్రతిరోజు కూడా ఓచింగ్ చేయటం, చిటాబద్దులు చూడటం, ఓచర్ తీసుకోవడం, చిటాబద్దు రాశారా చూడటం, ఆవర్జాలో రాశారా లేదా చూడటం, వాటిని ఖాతాలు సక్రమంగా నిర్వహించారా లేదా చూడటం, సక్రమంగా అంకణాలకు వచ్చినాయా లేదా చూడటం, ఇట్లాగా చేయటం మూలంగా ఏమవుతుందంటే వారు మొనోటనీ ఫీల్ అవడానికి పని మెకానిజంగా యంత్రాల్లాగా పనిచేసేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే శ్రద్ధ లేదా చొరవ అనేది నశించడానికి అవకాశం అనేది ఉంటుంది. గుమస్తాలు ఆడిట్ కార్యక్రమాన్ని నిర్దేశించిన పద్ధతి ప్రకారం పనిచేస్తారు. అవసరమైనప్పుడు కొత్త విషయాలను శోధించడానికి కానీ కొత్త పద్ధతి వాడడానికి కావాల్సినటువంటి చొరవ శ్రద్ధ అనేది వారి దగ్గర లేకుండా పోవడం అనేది జరుగుతుంది. వారి నుంచి సృజనాత్మకమైన పనిని మనం ఆశించడానికి అవకాశం అనేది ఉండదు. కొన్ని విషయాలను అనవసరమని తోచినా కూడా వారు వాటిని మానివేయటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లోపభూయిష్టమైనటువంటి ఆడిట్ కార్యక్రమం ఎంత సమగ్రంగా ఉన్నప్పటికీ కూడా అన్ని విషయాలు దానిలో ఉండకపోవచ్చు. కొరతలు ఉన్నటువంటి కార్యక్రమాన్ని అనుసరించడం వల్ల ఏమైనా లోటుపాట్లు ఉన్నటువంటి ఆడిట్ ప్రోగ్రామ్ను రూపొందించినప్పుడు అందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే అట్లాంటి లోటుపాట్లతో కూడినటువంటి ఆడిట్ పథకాన్ని అనుసరించడం వల్ల ఏమవుతుందంటే ఆడిట్ లోపభూయిష్టంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సమగ్ర పరిశీలన అనేది లేకుండటం. ఆడిట్ కార్యక్రమంలో ప్రతి పనికి కాలపరిమితిని నిర్ణయిస్తారు. ఆడిట్ కార్యక్రమంలో ప్రతి పనికి కూడా కాలపరిమితిని నిర్ణయించడం అనేది జరుగుతుంది. అందువలన గుమస్తాలు తమ పనులను సకాలంలో పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తారు. దీనివలన ఆడిట్ పని సమగ్రంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నిర్దిష్ట కాలంలో పని పూర్తి చేయాలంటే హడావుడిగా సిబ్బంది స్పీడ్గా కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుచేత ఒక్కొక్కసారి ఆడిట్ సిబ్బంది నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఏమవుతున్నాయంటే ఒక సమగ్రంగా ఉండకపోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే అసమర్థతను కప్పిపుచ్చుకోవడం. కొన్ని పరిస్థితులలో అసమర్థులైనటువంటి ఆడిటర్లు వారి యొక్క లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఆడిట్ కార్యక్రమాన్ని ఏం చేస్తారంటే ఒక సాధనంగా కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇవి
దీనివల్ల కలిగే ఆడిట్ ప్రణాళిక వల్ల కలిగేటువంటి ఆడిట్ ప్రణాళిక వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, తర్వాత లోపాలు. మొదటిది ఏంటంటే పని విభజనను ప్రవేశపెట్టడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే ఆడిటర్ యొక్క శ్రమ అనేది తగ్గుతుంది. మూడోది ఏంటంటే గుమస్తాల యొక్క సెలవు పెట్టినప్పటికీ, గుమస్తాలు ఎవరైనా సెలవు పెట్టినప్పటికీ పనికి ఆటంకం అనేది ఉండదు. తర్వాత ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే అందుకు ఎవరు బాధ్యులు అని చెప్పి బాధ్యతను సృష్టించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఆడిట్ ప్రోగ్రాం ప్రకారం తనిఖీ చేస్తారు కాబట్టి ఈ తనిఖీ అనేది ఆడిటింగ్ అనేది సమగ్ర తనిఖీ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రామాణిక ఆడిటింగ్ పద్ధతులు ఆడిటరు అందరికీ కూడా, సంస్థల సిబ్బంది అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ప్రామాణిక పద్ధతులని ఏర్పాటు చేస్తాడు కాబట్టి అవన్నీ కూడా యూనిఫార్మిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ప్రామాణిక ఆడిటింగ్ పద్ధతులను సిబ్బంది అనుసరించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఈ ఆడిట్ పథకాన్ని మనం రూపొందించిన తర్వాత ఆడిట్ ప్రోగ్రాంలో రూపొందించిన పద్ధతులు కానీ పథకాలు కానీ ఏమవుతాయంటే జూనియర్ గుమస్తాలకి చాలా ఉపయోగకరంగా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ నియంత్రణ, నిర్దిష్ట కార్యక్రమం ప్రకారం పనిచేస్తారు. సో ఆడిటర్ వారిని అదుపులో పెట్టడానికి తేలిక అనేది ఉంటుంది. ముందే ఒక ఆడిట్ పథకాన్ని రూపొందిస్తారు. ఆ రూపొందించినటువంటి ఆడిట్ పథకం ద్వారా కార్యకలాపాలని పూర్తి చేయమని చెప్పి ఆదేశించడం అనేది జరుగుతుంది. కాబట్టి వారు ఏమవుతుందంటే ఇష్టం వచ్చినట్టు పని పూర్తి చేయకుండా పథకం ప్రకారం కార్యకలాపాలను నిర్వర్తించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సకాలంలో పని అనేది పూర్తి అవుతుంది. ఇంకోటి ఏంటంటే సకాలంలో పని పూర్తి చేయడానికి ముందుగానే ఎవరెవరు ఏ పని చేయాలి, ఎప్పుడు పూర్తి చేయాలి, ఆడిట్ ప్రారంభించే తేదీ, ఆడిట్ పూర్తి కావాల్సిన తేదీ అన్నీ కూడా ఆడిట్ ప్రోగ్రాంలో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి పని ఎప్పటికి పూర్తవుతుంది అనేటువంటి విషయం ముందుగానే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే పత్రసహిత సాక్ష్యం, ఎవిడెన్స్ ఉంటుంది. ఎవరైనా సరే ఆడిట్ సిబ్బంది మీద ఏమైనా ఆరోపణలు వచ్చినట్లయితే దానికి ఆ పనిని ఎవరు చేశారు, అందులో లోటుపాట్లు రావడానికి గల కారణాలేంటి, ఆ పనిని ఎవరు పూర్తి చేశారు అని చెప్పి తెలుసుకోవడానికి ఇది ఆడిట్ ప్రోగ్రామ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఆడిట్ నివేదికలను తయారు చేసాం. ఆడిట్ నివేదికను తయారు చేసే ముందర ఆడిటర్ ఏం చేస్తాడంటే పనిని సమగ్రంగా సమీక్షించడానికి వీలవుతుంది. అందువల్ల వితౌట్ ఎర్రర్ ఫ్రీ, ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా ఆడిటర్ తన యొక్క నివేదికను సమర్పించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అవి ఆడిట్ కార్యక్రమం వల్ల కలిగేటువంటి అడ్వాంటేజెస్. ఇక నెక్స్ట్ ఆడిట్ కార్యక్రమం వల్ల కలిగేటువంటి డిసడ్వాంటేజెస్, లోపాలు. పని అనేది యాంత్రికంగా తయారవుతుంది. ప్రతి గుమ్మ సిబ్బంది కూడా ఒకే రకమైన పనిని ఏమవుతుందండి అన్ని సంవత్సరం అంతా కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. అందువల్ల చేసేటువంటి పని మెకానిక్గా తయారైపోతుంది, యాంత్రికంగా తయారైపోవడం అనేది జరుగుతుంది. చొరవ అనేది నశించదు. కొత్త పనులు చేస్తున్నట్లయితే అతడు కొత్త పనిని నేర్చుకోవడానికి చొరవ చూపించడం అనేది జరుగుతుంది. ఒకే రకమైన పనిని సుదీర్ఘకాలం పాటు నిర్వహించడం వలన అతనిలో ఇనిషియేటివ్నెస్ అనేది ఉండదు, చొరవ అనేది ఉండదు. తర్వాత రూపొందించినటువంటి ఆడిట్ ప్రోగ్రాంలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే అదే లోపాలతో ఆడిట్ కూడా జరుగుతుంది. అందుచేత లోపభూయిష్టమైనటువంటి ఆడిట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సమగ్రమైనటువంటి పరిశీలన అనేది లేకుండా ఉండటం. ఆడిట్లో ప్రతి పనికి కూడా ఒక కాల పరిమితిని నిర్ధారణ చేస్తారు. గుమస్తాలందరూ కూడా ఆ కాల పరిమితికి లోబడి తమకు అప్పగించబడిన పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేయాల్సినటువంటి ఆ లక్ష్యంతో ముందుకు పోతారు. అందుచేత సమగ్రంగా ఆడిట్ పనిని తనిఖీ చేసేటువంటి అవకాశం అనేది కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్ది అసమర్థతను కప్పిపుచ్చుకోవడం. కొన్ని పరిస్థితులలో అసమర్థులైనటువంటి ఆడిటర్లు వారి యొక్క అసమర్థతను, లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఆడిట్ కార్యక్రమాన్ని ఏం చేస్తారంటే ఒక సాధనంగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇవి ఏంటంటే లోపాలు. పని యాంత్రికంగా తయారవుతుంది. తర్వాత పనిలో చొరవ అనేది నశిస్తుంది. లోపభూయిష్టమైనటువంటి ఆడిట్ ప్రణాళికను రూపొందించినట్లయితే, ఆడిట్ పథకాన్ని ప్రోగ్రామ్ను రూపొందించినట్లయితే చేసేటువంటి ఆడిట్ కూడా లోపభూయిష్టంగానే ఉంటుంది. సమగ్రమైనటువంటి పరిశీలన లేకుండా ఉంటుంది. తర్వాత అసమర్థతను కప్పిపుచ్చుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇవి ఆడిట్ పథకం వలన, ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క లోపాలు. ఆడిట్ ప్రోగ్రామ్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆడిట్ ప్రోగ్రామ్ వల్ల కలిగేటువంటి లోపాలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. హలో సార్ చెప్పండి సార్. అంటున్నారా? వింటున్నామండి. చక్కగా పురాణంలో ఉందా? లేదు సార్, బాగా చక్కగా చెప్పండి సార్. తర్వాత నెక్స్ట్ ఇవి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఆడిట్ ప్రోగ్రామ్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు, తర్వాత పరిమితులు.
ఇక నెక్స్ట్ ఆడిట్ కార్యక్రమంలో కొన్ని రకాలు ఉంటాయి. ఆడిట్ కార్యక్రమంలో రకాలు ఏంటంటే ఆడిట్ కార్యక్రమం అనేది స్థిరమైన కార్యక్రమం కావచ్చు, లేదా అస్థిరమైనటువంటి ఆడిట్ కార్యక్రమం కూడా కావచ్చు. ఆడిట్ కార్యక్రమం అనేది స్థిరమైన ఆడిట్ కార్యక్రమం కావచ్చు, లేదా అస్థిరమైనటువంటి ఆడిట్ కార్యక్రమం కూడా కావచ్చు. స్థిరమైనటువంటి ఆడిట్ కార్యక్రమం ఏంటంటే ఈ చేసినటువంటి ఆడిట్లో ఎట్లాంటి మార్పులు తీసుకురావడానికి అవకాశం లేకపోతే దానిని స్థిరమైనటువంటి ఆడిట్ కార్యక్రమం అంటాం. రెండోది ఏంటంటే అస్థిర ఆడిట్ కార్యక్రమం. అస్థిర ఆడిట్ కార్యక్రమము అంటే ఏంటంటే కావాల్సినప్పుడు ఆడిట్ ప్రోగ్రాములో వీలును బట్టి మార్పు తీసుకురావడానికి అవకాశం ఉన్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తామంటే అస్థిరమైనటువంటి ఆడిట్ కార్యక్రమం అంటాం. కాబట్టి ప్రతి వ్యాపారానికి లేదా వివిధ సంవత్సరాలలో ఒకే రకమైనటువంటి ఆడిట్ ప్రోగ్రామ్ను అనుసరిస్తే దానిని స్థిరమైనటువంటి ఆడిట్ ప్రోగ్రామ్ అంటాం. ప్రతి వ్యాపారానికి లేదా ఒక వ్యాపారానికి వివిధ సంవత్సరాలలో కొన్ని సంవత్సరాల పాటు ఒకే రకమైనటువంటి ఆడిట్ కార్యక్రమాన్ని మనం పాటించినట్లయితే దానిని స్థిరమైనటువంటి ఆడిట్ కార్యక్రమం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కొన్ని ఆడిట్ సంస్థలు ఒకే ప్రామాణీకృతమైనటువంటి ఆడిట్ కార్యక్రమాన్ని తయారు చేసి అన్ని వ్యాపార సంస్థలకు కూడా ఆ కార్యక్రమాన్ని అందచేయడం అనేది జరుగుతుంది. కానీ ఇది అన్ని సంస్థలకు అన్ని సంవత్సరాల పాటు ఒకే రకమైనటువంటి ఆడిట్ ప్రణాళికను ఆడిట్ ప్రోగ్రామ్ని అనుసరించడం అనేది అంత అభిలషణీయమైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే అన్ని వ్యాపార సంస్థల్లోనూ ఒకే రకమైనటువంటి అంతర్గత తనిఖీ అనేది ఉండదు. అన్ని వ్యాపార సంస్థల్లోనూ ఒకే రకమైనటువంటి సమస్యలు అనేవి ఉండవు. ఉదాహరణకు నగదుకు మాత్రమే సరుకు అమ్మే సంస్థలకు రాని బాకీలు ఉండవు. కానీ అరువు అమ్మే సంస్థలకు రుణగ్రస్తుల ఆవద్దాను జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఉదాహరణకు ఆస్తుల నిరూపణలో లభించేటువంటి సూత్రాలు అన్ని సంస్థలకు కూడా ఒకే రకంగా ఉండే. ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క రకమైనటువంటి ఆస్తులు ఉంటాయి. వాటి నిరూపణ విధానం కూడా విభిన్నంగా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకే రకమైనటువంటి ఆడిట్ కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఒకే సంస్థకు అనుసరిస్తూ ఉన్నట్లయితే దాని వలన కొన్ని నష్టాలు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. అవేంటంటే ఈ ఆడిట్ పని యాంత్రికంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని సంవత్సరాలు కూడా ఒక సంస్థకు ఒకే రకమైనటువంటి ఆడిట్ ప్రోగ్రామ్ని మనం రూపొందించుకున్నట్లయితే ఆడిట్ చేసేటువంటి పనిలో యాంత్రిక మెకానిజంగా తయారయ్యేటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత ఆడిట్ కార్యక్రమాన్ని మనం ఆధునికం చేయకపోయినట్లయితే ఏదైనా ఒక సంవత్సరంలో కొత్త విషయాలు ఏర్పడినప్పటికీ వాటిని స్థిరమైన ఆడిట్లో వదిలివేసేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. అందువలన ఆడిట్ అనేది సమగ్రంగా ఉండడానికి అవకాశం అనేది లేదు. తర్వాత నిర్దిష్ట కార్యక్రమాన్ని అనుసరించి ఆడిట్ గుమ్మస్తాలు వారి విధులను సకాలంలో నిర్వర్తించాల్సి ఉంటుంది. అందువలన ఆడిట్ గుమ్మస్తాలు తమ యొక్క చొరవను కానీ శక్తి సామర్థ్యాలను కానీ చూపడానికి అవకాశం అనేది ఉండదు. తర్వాత సంస్థ సిబ్బందికి ఆడిట్ చేసేటువంటి ఖాతాలేవో ముందుగానే తెలిసిపోతాయి. అంతేగాక ఏ విధంగా ఆడిట్ జరుగుతుంది అనే విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఒక సంస్థలో ఒకే రకమైనటువంటి ఆడిట్ విధానాన్ని మనం అవలంబించినట్లయితే ముందుగా ఏ ఖాతాలని ఆడిట్ చేస్తారు, తర్వాత ఈ ఆడిట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే విషయాలు ముందుగానే తెలుస్తాయి. అనగా ఆడిట్ కార్యక్రమం అనేది సంస్థ సిబ్బందికి ముందుగానే తెలిసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందువలన లోపాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని బయటికి వెల్లడి కానివ్వకుండా వాటిని మరుగును పరిచేటువంటి అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ లోపాల నివారణకు మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి అంటే వివిధ ఆడిట్లకు సాధారణంగా ఈ ఆడిట్ సిబ్బంది ఆడిట్ కార్యక్రమాన్ని ఆధారంగా తీసుకుని అది ఏం చేస్తారంటే తమ యొక్క సొంత తెలివితేటలను అనుభవాన్ని ఆడిట్ చేసేటప్పుడు ఉపయోగించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఈ పై ఉన్నటువంటి లోపాలను పోగొట్టడానికి ఆడిట్ కార్యక్రమాన్ని ఏం చేస్తారంటే 2 భాగాలుగా విభజిస్తారు. అదేంటంటే ఒకటి వివిధ ఆడిట్లకు సాధారణంగా ఒకే విధంగా ఉండేటువంటి ఆడిట్ పని, రెండోది ఏంటంటే ప్రత్యేకంగా ఒక్కొక్క ఆడిట్కు ఉండేటువంటి ఆడిట్ పని అని చెప్పి దాన్ని విడగొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఒక మంచి ఆడిట్ కార్యక్రమానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏముంటాయంటే ఆడిట్ పని మొత్తాన్ని ప్రధాన శీర్షికల క్రింద విభజించాలి. మంచి ఆడిట్ పనికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఆడిట్ పని మొత్తాన్ని కూడా ప్రధాన శీర్షికల హెడ్డింగ్స్ కింద విభజించాలి, మొదటిది. రెండోది ఏంటంటే ఆడిటర్ తన సిబ్బందికి అప్పగించబడిన పనిని నిర్దిష్టంగా పేర్కోవాలి. ఎవరెవరికి ఏ పని అప్పగించాం ఆ పనిని వారికి క్లియర్ కట్గా తెలియచేయాలి. కేటాయించినటువంటి విధులకు సంబంధించి వారికి ఎటువంటి సందేహాలు కానీ సందిగ్ధత కానీ ఉండడానికి అవకాశం లేకుండా వారికి నిర్దిష్టంగా వారు చేయాల్సిన పనిని అప్పగించాలి. మూడోది ఏంటంటే గత సంవత్సరాలకు సంబంధించినటువంటి ఖాతాలను, తర్వాత ముగింపు లెక్కలను, ఇతర పత్రాలను పరిశీలించి ఖాతాలు సంపూర్ణంగా ఉన్నది లేనిది
చూడాలి. గత సంవత్సరాలకు సంబంధించినటువంటి ఖాతాలను కానీ, ముగింపు లెక్కలను కానీ, ఇతర పత్రాలను కూడా పరిశీలించి ఖాతాలు సంపూర్ణంగా ఉన్నది లేనిది తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత 4వది ఏంటంటే వ్యాపార సంస్థ లక్షణాలను బట్టి అకౌంటింగ్ పద్ధతులు అనేది మార్పిడి చేసుకునేటువంటి వీలు ఉండాలి. అందువల్ల సంస్థలో అమలులో ఉండేటువంటి అకౌంటింగ్ పద్ధతులకు అనుగుణంగా ఆడిట్ కార్యక్రమం అమలులో ఉండేటువంటి అకౌంటింగ్ పద్ధతులకు అనుగుణంగా ఆడిట్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సంస్థలో 5వది ఏంటంటే సంస్థలో అమలులో ఉన్నటువంటి అంతర్గత తనిఖీ పద్ధతిని నిశ్చితంగా పరిశీలించాలి. అది సమర్థవంతంగాను పటిష్టంగా ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి. అంతర్గత తనిఖీ అనేది సమర్థవంతంగా ఉన్నట్లయితే దానికి అనుగుణంగా ఆడిటర్ తన యొక్క ఆడిట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ లేని ఎడల ఆడిట్ కార్యక్రమం సరళంగా ఉండడానికి సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ ఉన్న ఏడల ఆడిట్ కార్యక్రమం సరళంగా ఉండటానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకంటే అంతర్గత తనిఖీ బాగా ఉందనుకోండి, మిస్టేక్స్ అనేవి ఎక్కువగా జరగడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఆడిట్ ప్రోగ్రామ్ని సరళంగా రూపొందించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవి మంచి ఆడిట్కి ఉండాల్సినటువంటి లక్షణాలు. తర్వాత ఇంకేంటంటే ఆడిట్ గుమ్మస్తాల మధ్య పనిని పంపిణీ చేయడం. ఆడిటర్ దగ్గర పని చేసేటువంటి గుమ్మస్తాలు కొంతమంది సీనియర్స్ ఉంటారు, కొంతమంది జూనియర్స్ ఉంటారు. జూనియర్ గుమ్మస్తాలకు ఏ రకమైనటువంటి పనిని అప్పగించడం జరుగుతుందంటే సహాయక చిట్టాలు, ఈ కొనుగోలు చిట్టా, అమ్మకాల చిట్టా, కొనుగోలు వాపసులు, అమ్మకాల వాపసులు, నగదు చిట్టా, వసూలు బిల్లుల చిట్టా, చెల్లింపు బిల్లుల చిట్టా, అసలు చిట్టా, ఇట్లాంటి సహాయక చిట్టాలని ఓచింగ్ చేయడం అనేది జూనియర్ గుమ్మస్తాలకు అప్పగించడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే ఆవర్జా నమోదును తనిఖీ చేయడం. చిట్టాబద్దులు రాశారు, దాని నుంచి ఆవర్జాగా నమోదు చేసేటప్పుడు సక్రమంగా నమోదు చేశారా లేదని చెప్పి తనిఖీ చేసేటువంటి పనులు ఏమున్నాయట్లే తనిఖీ చేసేటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఏం చేస్తారంటే ఈ ఇతనికి జూనియర్ గుమ్మస్తాకి అప్పగించడం అనేది జరుగుతుంది. తర్వాత కూడికలు ఏంటంటే ఆవర్జన తయారు చేసినప్పుడు ఖాతాలో డెబిట్ మరియు క్రెడిట్ కూడికలు సరిగా ఉన్నాయా, సక్రమంగా నిల్వ తేల్చారా లేదా, అట్లాంటి వాటిని చూడటం, ఖాతా నిల్వలను అంకణాను సరిచూడటం. తర్వాత స్టాక్ ఇన్వెంటరీస్, వేతనాల పట్టీలని, సరుకు జాబితాని, వేతనాల పట్టీలను తనిఖీ చేయడం, ముందుగా చెల్లించిన వ్యయాలు, తర్వాత చెల్లించవలసిన వ్యయాలు, రావాల్సిన ఆదాయాలు మొదలైన వాటికి సర్దుబాట్లను పరీక్షించడం. ఇవన్నీ కూడా జూనియర్ గుమ్మస్తాలకి అప్పగించడం అనేది జరుగుతుంది. తర్వాత వారికి గైడెన్స్గా సీనియర్ గుమ్మస్తాలు సలహాలు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంటుంది. ఈ పనులన్నీ కూడా సహాయక చట్టాల ఓచింగ్ కానీ, ఆవర్జన నమోదును తనిఖీ చేయడం కానీ, కూడికలను సరిచూడటం కానీ, ఖాతా నిల్వలను అంకణాలను సరిచూడటం, సరుకుల జాబితాను స్టాక్ షీట్ను లేదా స్టాక్ ఇన్వెంటరీస్ని, వేతనాల పట్టీని తనిఖీ చేయడం, ముందుగా చెల్లించిన వ్యయాలు, చెల్లించవలసిన వ్యయాలు, తర్వాత రావాల్సినటువంటి ఆదాయాలు మొదలైన వాటిని సమగ్రంగా వాటికి సంబంధించినటువంటి సర్దుబాట్లను సమగ్రంగా రాశారా లేదా పరిశీలన చేయడం. ఇట్లాంటి కార్యకలాపాలన్నింటినీ కూడా ఎవరికి అప్పచెప్తారంటే జూనియర్ గుమ్మస్తాలకి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఇక సాధారణంగా ఈ జూనియర్ గుమ్మస్తాలు చేసే పనులైతే సీనియర్ గుమ్మస్తాలు చేసే పనులు కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే సీనియర్ గుమ్మస్తాలు ఏం చేస్తారంటే మొదటిది నగదు చిట్టాను, అమ్మకాల చిట్టాను, అసలు చిట్టాను ఓచింగ్ చేయటం సీనియర్ గుమ్మస్తాలకి అప్పగించడం అనేది జరుగుతుంది. నగదు చిట్టాలో వసూళ్ల వైపును, నగదు చిట్టాలో చెల్లింపులు ఓచింగ్ చేయడం, అమ్మకాలు ఓచింగ్ చేయడం, తర్వాత అసలు చిట్టాను ఓచింగ్ చేయడం సీనియర్ గుమ్మస్తాలు చేస్తారు. ఇంకేంటంటే ముగింపు లెక్కల తయారీకి అవసరమైనటువంటి సర్దుబాటు పద్దుల యొక్క ఖచ్చితత్వాన్ని సరిచూడడం. సర్దుబాటు పద్దులు రాస్తాం, ఆ సర్దుబాటు పద్దులు కరెక్ట్గా రాశారా లేదా అని తనిఖీ చేయడం కూడా సీనియర్ గుమ్మస్తాలకు అప్పచెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ముగింపు సరుకు మూల్యాంకనాన్ని సరిచూడడం. సహజంగా ముగింపు సరుకుని ఏం చేస్తారంటే కొన్న విలువ లేదా మార్కెట్ ధర లేదా కొన్న ధర ఏది తక్కువైతే దాని ప్రకారం విలువ కడతారు. అట్లాగే లెక్కించారా లేదా అని చెప్పి సరిచూడాల్సిన బాధ్యత కూడా సీనియర్ గుమ్మస్తాల మీద ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఏది ఎక్కువైతే దాని ప్రకారం విలువ కట్టేయచ్చు, అందువలన లాభాలు అనేది పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి అట్లా జరగకుండా కొన్న ధర లేదా మార్కెట్ ధర విచ్ఎవర్ ఈజ్ లెస్ దాని ప్రకారం ముగింపు సరుకుని విలువ కట్టారా లేదా అని పరిశీలన చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంటే సీనియర్ గుమ్మస్తాల మీద ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తర్వాత ఏంటంటే స్థిరాస్తులు మరియు చరాస్తుల యొక్క మూల్యాంకాన్ని సరిచూడడం. స్థిరాస్తులని విలువ కట్టడం మరియు చరాస్తుల యొక్క విలువ కట్టడం సరిగ్గా కట్టారా లేదా అని చెప్పి పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఎవరి మీద ఉంటుందంటే సీనియర్ గుమ్మస్తాల మీద ఉంటుంది. తర్వాత మూలధన వ్యయానికి రాబడి వ్యయానికి మధ్య తేడాను సక్రమంగా పాటించారా లేదా అని చెప్పి పరిశీలన చేయాలి. మూలధన వ్యయాలు, రాబడి వ్యయాలు
చూడటానికి రెండు కూడా ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా వాటి మధ్య వ్యాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సీనియర్ గుమస్తాలు మాత్రమే వాటిని సక్రమంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మూలధన వ్యయము, రాబడి వ్యయాలు సమగ్రంగా సక్రమంగా ఏంటంటే నమోదు చేశారా లేదా అని చెప్పి పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా సీనియర్ గుమస్తాల మీద ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే లాభాల నుంచి ఏమైనా రిజర్వులు ఏర్పాటు చేసినట్లయితే అవి సక్రమంగా ఏర్పాటు చేశారా లేదా అని చెప్పి పరిశీలన చేయాలి. లాభాల నుంచి ఏమైనా రిజర్వులను ఏర్పాటు చేసినట్లయితే సపోజ్ బ్యాంకింగ్ అకౌంట్స్ ఉంటాయి, బ్యాంకింగ్ కంపెనీలో వచ్చేటువంటి లాభాలలో కొంత శాతాన్ని రిజర్వుకు మళ్లించాలి. అట్లాంటి రిజర్వులు లెక్కించేటప్పుడు సక్రమంగా లెక్కలు ఉన్నాయా లేదా అని చెప్పి పరిశీలన చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరి మీద ఉంటుందంటే సీనియర్ గుమస్తాల మీద ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ముగింపు లెక్కలు, కంపెనీ యొక్క ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు చట్ట నిబంధనల ప్రకారం ఆ చట్టంలో ఉండేటువంటి ఆపేక్షితాలన్నింటినీ కూడా పాటించి ముగింపు లెక్కలను తయారు చేయడం జరిగిందా లేదా అని చెప్పి పరిశీలన తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది కూడా ఉంటుంది. తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది కూడా ఉంటుంది. ముగింపు లెక్కలు ఇది కంపెనీ ముగింపు లెక్కలు తయారు చేసినప్పుడు అవన్నింటినీ కూడా కంపెనీల చట్టంలో పొందుపరచబడినటువంటి ప్రావిజన్స్కి అనుకూలంగా తయారు చేయడం జరిగిందా లేదా, ఏవైనా నిబంధనలని ఓవర్కమ్ చేశారా లేదా నిబంధనలను పాటించకుండా చేశారా అని చెప్పి తనిఖీ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుందంటే ఆడిట్ దగ్గర పనిచేసేటువంటి సీనియర్ గుమస్తాలకి ఆ బాధ్యత అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రస్తుత సంవత్సరపు స్థూల లాభ శాతాన్ని గత సంవత్సరపు స్థూల లాభ శాతాలతో పోల్చడం. ఒకవేళ ప్రస్తుత సంవత్సరం బాగా ఎక్కువగా ఉంటే దానికి గల కారణాలు తెలుసుకోవడం. ప్రస్తుత సంవత్సరం స్థూల లాభాన్ని వర్తకపాత తయారు చేస్తారు, స్థూల లాభం వస్తుంది. ఈ వచ్చినటువంటి శాతాన్ని గత సంవత్సరం అంతకుముందు సంవత్సరాల యొక్క స్థూల లాభ శాతాలతో సరిపోల్చి ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉన్నట్లయితే అందుకు గల కారణాలు ఏంటో కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే సీనియర్ గుమస్తాల మీద ఉంటుంది. సో ఒక్కొక్కసారి ముగింపు సరుకుని ఎక్కువగా విలువ కట్టడం కానీ, సంస్థ అమ్మకాలు జరగకపోయినా సరే అమ్మకాలు చేపట్టినట్టు చూపించడం కానీ, లేదా కొనుగోలు పెద్ద మొత్తంలో చేసి తక్కువ మొత్తంలో చూపించడం, ఇట్లాంటి కార్యకలాపాల వలన ఏమవుతుందంటే స్థూల లాభం అనేది పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ప్రస్తుత సంవత్సరం వచ్చినటువంటి స్థూల లాభాన్ని గత కొన్ని సంవత్సరాల యొక్క స్థూల లాభాలతో పోల్చి వ్యాస్ట్ డిఫరెన్స్ అనేది ఉన్నట్లయితే అందుకు గల కారణాలు ఏంటో తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది కూడా ఆడిట్ దగ్గర పనిచేసేటువంటి సీనియర్ గుమస్తాల మీద ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఆస్తి అప్పులని నిరూపించడం, తర్వాత నగదు నిల్వలను లెక్కించడం, బ్యాంకు నిల్వలు, బ్యాంకు డిపాజిట్లు, ముగింపు సరుకులు మొదలైన వాటికి సంబంధించి అధికారుల నుంచి సర్టిఫికేట్లు పొందడం, ఇవన్నీ కూడా సీనియర్ గుమస్తాలు చేయాల్సినటువంటి పనులు. ఆస్తి అప్పులను నిరూపించడం, నగదు నిల్వలను లెక్కించడం, బ్యాంకు నిల్వలు, తర్వాత బ్యాంకు డిపాజిట్లు, తర్వాత ముగింపు సరుకు మొదలైన వాటికి సంబంధించినటువంటి సంబంధిత అధికారుల నుంచి సర్టిఫికేట్లు పొందేటువంటి బాధ్యత కూడా ఎవరి మీద ఉంటుందంటే సీనియర్ గుమస్తాల మీద ఉండడం అనేది జరుగుతుంది. ఇవి సహజంగా ఆడిట్ కార్యక్రమంలో పనిని అప్పగించే పద్ధతులు. జూనియర్ గుమస్తాలకి ఒక రకమైన పద్ధతులు అప్పగిస్తారు, సీనియర్ గుమస్తాలకి ఒక రకమైన పద్ధతులని అప్పగించడం. ఒక రకమైన పనులు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న పనులేమో సీనియర్ గుమస్తాలకి, అత్యంత తక్కువ ప్రాముఖ్యత ఉన్న పనులేమో జూనియర్ గుమస్తాలకి అప్పగించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆడిట్ ప్రోగ్రాములు రకాలు చెప్పుకున్నాం. రెండు రకాలైనటువంటి ఆడిట్ ప్రోగ్రామ్ ఉంటాయి. ఒకటేమో స్థిరమైన ఆడిట్ ప్రోగ్రామ్, రెండోదేమో అస్థిరమైనటువంటి ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీంతో ఆడిట్ ప్రోగ్రామ్ అనేటువంటి కాన్సెప్ట్ పూర్తి కావడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ రేపు ఏంటంటే ఆడిట్ నోట్బుక్ అంటే ఏంటి, అందులో ఉండేటువంటి అంశాలు ఏంటి అనే వాటిని గురించి రేపు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మూడో యూనిట్. అందులో 2 కాన్సెప్ట్ల గురించి కంప్లీట్ చేసాం. నిన్న దేని గురించి చెప్పుకున్నామంటే ఒక కొత్త ఆడిట్ని ప్రారంభించబోయే ముందు ఆడిటర్ ఎట్లాంటి చర్యలు చేపట్టాలి. ఇవాళ ఏంటంటే ఆడిట్ పథకం, కొత్త ఆడిట్ని ప్రారంభించబోయే ముందు ఆడిటరు తన యొక్క ఆడిట్ ప్రోగ్రామ్ని ఎలా రూపొందించుకోవాలి, ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలేంటి, ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలేంటి, ఆ తర్వాత దాని యొక్క లక్షణాలేంటి, ఆడిట్ ప్రోగ్రాంలో ఉండేటువంటి అంశాలేంటి, ఆడిట్ ప్రోగ్రాం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలేంటి, ఆడిట్ ప్రోగ్రాం వల్ల పథకం వల్ల లోపాలు అనేది ఏంటి, ఆ తర్వాత ఆడిట్ ప్రోగ్రాంలో రకాలు ఎన్ని రకాలైనటువంటి ఆడిట్ ప్రోగ్రాంలు అనేవి ఉంటాయి, తర్వాత మంచి ఆడిట్ ప్రోగ్రాంకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆడిట్ ప్రోగ్రాంలో రకాల గురించి చెప్పుకున్నాం. స్థిరమైన ఆడిట్ ప్రోగ్రామ్, అస్థిరమైనటువంటి ఆడిట్ ప్రోగ్రామ్ అని. తర్వాత ఆడిట్ పని విభజన అంటే జూనియర్ గుమస్తాలకి ఎట్లాంటి పనిని అప్పచెప్తారు, సీనియర్ గుమస్తాలకి ఎట్లాంటి పనులని అప్పగించడం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి మనం ఈ ఆడిట్ ప్రోగ్రామ్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ ఆడిట్ పథకం గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడిగితే నేను మళ్ళీ మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. గోపి, హలో. చెప్పండి. నువ్వు అంత గట్టిగా అరవకూరా, నెమ్మదిగా కూడా చాలరా, పగిలిపోతున్నారు చెవులు ఇక్కడ.
సారీ సార్ ఆ, ఇప్పుడు ఎరా డౌట్ ఉందా? ఆడిట్ పథకంలో డౌట్లు ఏమైనా ఉన్నాయా? ఆడిట్ ప్రోగ్రామ్ ఆడిట్ లేదండి లేదండి. ఆడిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క నిర్వచనం చెప్పుకున్నాం. ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యాలు చెప్పుకున్నాం. ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క అసలు లక్షణాలు ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క లక్షణాలను చెప్పుకున్నాం. ఆడిట్ ప్రోగ్రాంలో ఉండేటువంటి అంశాల గురించి చెప్పుకున్నాం. ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క పరిమితులు తెలుసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఆడిట్ ప్రోగ్రాంలో ఉండేటువంటి రకాలు తెలుసుకున్నాం. ఆడిట్ ప్రోగ్రాంలో రకాలు. తర్వాత మంచి ఆడిట్ ప్రోగ్రామ్కి ఉండాల్సినటువంటి లక్షణాలు తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే ఆడిట్ పని విభజన, జూనియర్ గుమస్తాలకి ఎట్లాంటి పనులు అప్పచెప్తారు, సీనియర్ గుమస్తాలకి ఎట్లాంటి పనులు అప్పగిస్తారు అనేటువంటి విషయాల గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. దాంతో ఆడిట్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఎంతమంది వచ్చారు క్లాస్కి? రా 8 members. 8 మంది సార్. పొద్దున 10 మంది వచ్చారు. పొద్దున 10 మంది వచ్చారు. ఎవడో జైపాల్ తప్ప అందరూ వచ్చారు. మరి ఇప్పుడు ఎవరు మిస్ అయిపోయారు? సరే, ఓకే. ఏం చేయాలి ఇప్పుడు?